8th క్లాస్ ఫిజిక్స్ సెమిస్టర్ 1 టెస్ట్ 16A కృత్రిమ దారాలు ప్లాస్టిక్లు ధ్వని పదార్థాలు లోహాలు అలోహాలు లెసన్స్లోని బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్ నూలు పట్టు ఉన్ని వంటి సహజ దారాలు డాష్ లేదా డాష్ నుండి లభిస్తాయి. ఆన్సర్ మొక్కలు లేదా జంతువుల నుండి లభిస్తాయి. నెక్స్ట్ మానవుల చేత తయారు చేయబడిన దారాలను డాష్ లేదా డాష్ అంటారు. ఆన్సర్ కృత్రిమ దారాలు లేదా మానవ నిర్మిత దారాలు అంటారు. కృత్రిమ దారము చిన్న యూనిట్లను కలిపి చేసిన ఒక గొలుసు వంటిది. నిజానికి ప్రతి యూనిట్ ఒక డాష్ అంటే రసాయన పదార్థం. ఇలా అనేక చిన్న యూనిట్లు కలిసి ఒక పెద్ద యూనిట్గా ఏర్పడడాన్ని డాష్ అంటారు. ఆన్సర్ పాలిమర్ అంటారు. నెక్స్ట్ బిట్ పాలిమర్ పునరావృతమయ్యే అనేక యూనిట్లతో ఏర్పడింది. నెక్స్ట్ ప్రకృతిలో కూడా లభిస్తాయి. ఆన్సర్ పాలిమర్లు అనేవి ప్రకృతిలో కూడా లభిస్తాయి. ప్రకృతిలో లభించే పాలిమర్కు ఉదాహరణ నూలు. నెక్స్ట్ నూలు అనునది సెల్యులోజ్ అని పిలువబడే ఒక పాలిమర్. అనేక గ్లూకోజ్ యూనిట్లు కలిసి సెల్యులోజ్ తయారవుతుంది. నెక్స్ట్ బిట్ 1931వ సంవత్సరంలో ఎటువంటి సహజ ముడి పదార్థాలు ఉపయోగించకుండా నైలాన్ తయారైంది. నెక్స్ట్ బిట్ నైలాన్ మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారము. నెక్స్ట్ ఇది పారాచూట్ పర్వతాలు ఎక్కడానికి ఉపయోగించే తాడులు తయారు చేసే అంత బలంగా ఉంటుంది ఈ నైలాన్. నెక్స్ట్ వాస్తవానికి ఒక నైలాన్ దారం స్టీల్ తీగ కంటే బలమైంది. నెక్స్ట్ నైలాన్తో తయారైన మేజోళ్ళు తాళ్ళు గుడారాలు పళ్ళు తోమే బ్రష్లు కార్ సీట్ బెల్ట్లు నిద్రకు ఉపయోగించే సంచుల తెరలు మొదలైనవి మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్ నైలాన్ గురించి చూద్దాం. నైలాన్ అనేది కృత్రిమ దారం. నేలబొగ్గు నీరు గాలి నుండి దీనిని తయారు చేశారు. నైలాన్ అనేది బలమైన సాగే గుణం గల తేలికపాటి దారం. నెక్స్ట్ ఇది మెరుపును కలిగి ఉతుక్కోవడానికి సులువుగా ఉంటుంది. అందువలన ఇది దుస్తుల తయారీలో ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. నెక్స్ట్ రేయాన్ గురించి చూద్దాం. పట్టు దారంతో తయారు చేసిన దుస్తులు చాలా ఖరీదైనవి. దీని అందమైన అల్లిక ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. కృత్రిమంగా పట్టు తయారు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. 19వ శతాబ్దం చివరి నాటికి శాస్త్రవేత్తలు పట్టు వంటి లక్షణాలు ఉన్న దారాన్ని పొందడంలో విజయం సాధించారు. రసాయన పద్ధతిలో కలప గుజ్జు నుండి ఇటువంటి దారాలు తయారు చేస్తారు. దీనినే కృత్రిమ పట్టు లేదా రేయాన్ అని అంటారు. నెక్స్ట్ రేయాన్ సహజ వనరు అయిన కలప గుజ్జు నుండి పొందినప్పటికీ ఇది మానవ నిర్మిత దారము. ఇది పట్టు కంటే చౌకైనది. పట్టు దారం లాగా నేయవచ్చు. దీనికి ఎన్నో రకాల రంగులు అద్దవచ్చు. నెక్స్ట్ రేయాన్ను నూలుతో కలిపి దుప్పట్లు తయారు చేస్తారు లేదా ఉన్నితో కలిపి తివాచీలు తయారు చేస్తారు. నెక్స్ట్ బిట్ పాలిస్టర్తో చేసిన వస్త్రం సులభంగా ముడుచుకుపోదు. ఉతుక్కోవడానికి సులువుగా ఉంటుంది. దుస్తుల తయారీకి పాలిస్టర్ దారాలు సరిగ్గా సరిపోతాయి. చాలామంది పాలిస్టర్ చొక్కాలు ఇతర దుస్తులు ధరించడం మనం చూస్తాం. నెక్స్ట్ బిట్ టెర్లిన్ ఇది ప్రసిద్ధి పొందిన పాలిస్టర్. టెర్లిన్ను అతి సన్నటి దారాలుగా చేయవచ్చు. ఇతర దారాల మాదిరిగా వడకవచ్చు. నెక్స్ట్ పీఈటీ అనేది పాలిస్టర్ యొక్క ముఖ్య రూపం. పీఈటీ అనగా పాలి ఇథిలి టెరాఫ్థలిన్. బియ్యం పంచదార నిల్వ చేయడానికి పీఈటీ బాటిల్స్ పీఈటీ జార్లు సీసాలు వంట పరికరాలు ఫిల్మ్లు తీగలు వంటి ఎన్నో ఉపయోగకరమైన వస్తువుల తయారీలో పీఈటీ ఉపయోగిస్తారు. నెక్స్ట్ బిట్ ఎస్టర్ అనే పునరావృత రసాయన యూనిట్ల వలన ఏర్పడినది పాలిస్టర్. నెక్స్ట్ ఎస్టర్ అంటే పండ్లకు వాసన ఇచ్చే రసాయనం. నెక్స్ట్ పాలీకాట్ పాలీవూల్ టెర్రీకాట్ అనే పేర్లతో దుస్తులు అమ్ముతుంటారు. 2 రకాల దారాలు కలిపి చేయడం వలన వాటికి ఆ పేరు వచ్చింది. నెక్స్ట్ బిట్ పాలీకాట్ అనగా పాలిస్టర్ ప్లస్ కాటన్ల మిశ్రమం. నెక్స్ట్ పాలీవూల్ అనగా పాలిస్టర్ ప్లస్ ఊలుల మిశ్రమం. నెక్స్ట్ బిట్ శీతాకాలంలో వేసుకునే చలికోట్లు సాలువాలు చాలా వరకు సహజ ఊలుని పోలి ఉన్నప్పటికీ ఊలు నుండి తయారు చేసినవి కావు. ఇవి ఆక్రలిన్ అనే మరొక దారంతో తయారు చేస్తారు. నెక్స్ట్ కృత్రిమ దారాలు మన్నికైనవి. సరసమైన ధరలకు లభించడం వలన సహజ దారాల కంటే ఎక్కువ జనాదరణ పొందుతున్నాయి. వేడి చేస్తే కృత్రిమ దారాలు కరుగుతాయి. ఇదే కృత్రిమ దారాలకు ఉండే ప్రతికూలత. బట్టలు అంటుకోవడం ద్వారా ప్రమాదానికి గురి చేస్తుంది. వస్త్రం కరిగి దానిని ధరించిన వ్యక్తి శరీరానికి అతుక్కుపోతుంది. నెక్స్ట్ వంటగదిలో లేదా ప్రయోగశాలలో కృత్రిమ వస్త్రాలు ధరించకూడదు. పెట్రోకెమికల్స్ అనబడే పెట్రోలియం నుండి లభించే పదార్థాలను అనేక ప్రక్రియలకు గురి చేయడం ద్వారా కృత్రిమ దారాలు తయారు చేస్తారు. నెక్స్ట్ బిట్ కృత్రిమ దారాల లక్షణాలు ఏంటో చూద్దాం. కృత్రిమ దారాలు త్వరగా అరిగిపోతాయి. ఎప్పుడు కావాలన్నా లభిస్తాయి. సులభంగా వాడుకోవచ్చు. నెక్స్ట్ బిట్ ప్లాస్టిక్ గురించి చూద్దాం. పాలిథిన్ అంటే పాలి ప్లస్ ఇథిన్ ఇది ప్లాస్టిక్కు ఉదాహరణ. దీనిని సాధారణ పాలిథిన్ సంచుల తయారీకి ఉపయోగిస్తాం. ప్లాస్టిక్ను తిరిగి వాడవచ్చు. రంగు వేయవచ్చు కరిగించవచ్చు. షీట్లుగా చుట్టవచ్చు లేదా తీగలుగా తయారు చేయవచ్చు. నెక్స్ట్ కొన్ని సరేకియంగాను మరికొన్ని అడ్డంగా జత చేయబడిన అమరికను కలిగి ఉంటాయి. ప్లాస్టిక్ వస్తువులు వీలైనన్ని ఆకారాలు పరిమాణాలలో లభిస్తాయి. నెక్స్ట్ బిట్ ప్లాస్టిక్ తేలికైనది దృఢమైనది సులభంగా వాడుకోదగినది. లోహాలతో పోల్చితే ఇవి తేలికగా ఉండటం వల్ల కార్లు విమానాలు అంతరిక్ష నౌకల తయారీలో కూడా వినియోగిస్తారు.
వేడి చేసినప్పుడు రూపం కోల్పోయి వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్ను డాష్ అంటారు. ఆన్సర్ థర్మోప్లాస్టిక్లు అంటారు. నెక్స్ట్ పాలిథీన్, పీవీసీలు థర్మోప్లాస్టిక్కి కొన్ని ఉదాహరణలు. నెక్స్ట్ ఆట వస్తువులు, దువ్వెనలు, రకరకాల పాత్రల తయారీలో వీటిని వాడతారు. నెక్స్ట్ బిట్ ఒక రూపం మలిచిన తర్వాత వాటిని వేడి చేసినప్పటికీ మెత్తబడని ప్లాస్టిక్ను డాష్ అంటారు. ఆన్సర్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు అంటారు. నెక్స్ట్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లకు ఉదాహరణ ఆన్సర్ బేకలైట్, మేలమైట్. నెక్స్ట్ బేకలైట్ డాష్ విద్యుత్ వాహకత్వం కలిగి ఉంటుంది. ఆన్సర్ బేకలైట్ అనేది అధమ ఉష్ణ విద్యుత్ వాహకత్వం కలిగి ఉంటుంది. నెక్స్ట్ బిట్ మేలమైట్ అనేది బహుళ ప్రయోజనకర పదార్థము. నెక్స్ట్ క్లోరోటైల్స్, వంట సామాగ్రి, మంటను నిరోధించే బట్టల తయారీకి మేలమైన్ ఉపయోగిస్తారు. నెక్స్ట్ గాలి, తేమ వల్ల ఇనుము వంటి లోహాలు తుప్పు పడతాయన్న విషయం మీకు తెలిసిందే, కానీ గాలి, నీటితో ప్లాస్టిక్లు చర్య జరపవు. అవి తొందరగా క్షయం నొందవు. అందుచేతనే అనేక రసాయనాలతో సహా వివిధ రకాల పదార్థాలను నిల్వ చేయడానికి ప్లాస్టిక్లను ఉపయోగిస్తారు. నెక్స్ట్ బిట్ ప్లాస్టిక్ చాలా తేలికగా ఉండి, దృఢత్వం ఉండి, మచ్చికతో ఉండి, కావలసిన ఆకారాలు, పరిమాణాలలో మలుచుకోవడం వల్ల దీనిని వివిధ రకాల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నాం. సాధారణంగా ప్లాస్టిక్స్ లోహాల కంటే చౌకైనవి. వీటిని పరిశ్రమల్లో గృహోపకరణాల కోసం విరివిగా ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ బిట్ ప్లాస్టిక్లు అధమ ఉష్ణ విద్యుత్ వాహకత కలిగి ఉంటాయి. అందువల్ల విద్యుత్ తీగలకు తొడుగులుగా, స్క్రూడ్రైవర్లకు పిడులుగా ప్లాస్టిక్ పదార్థాలను వాడతారు. పెనములకు పిడులను ప్లాస్టిక్తోనే తయారు చేస్తారు. నెక్స్ట్ బిట్ ఆహారం వండడానికి వాడే మైక్రో ఓవెన్ నందు ప్రత్యేక ప్లాస్టిక్ సామాగ్రి ఉపయోగిస్తున్నారు. మైక్రో ఓవెన్లో ఆహారం ఉడుకుతుంది, కానీ ప్లాస్టిక్ పాత్రకి ఏమాత్రం ప్రభావం కాదు. ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో చాలా విస్తృతంగా ప్లాస్టిక్ను వాడుతున్నారు. టాబ్లెట్ల ప్యాకేజింగ్, గాయాల కుట్లు కోసం వాడే దారాలు, సిరంజులు, వైద్యుల చేతి తొడుగులు, ఎన్నో వైద్య పరికరాలు వాటి ఉపయోగాలకు ఉదాహరణలు. కృత్రిమ దారాలు మంటలకు సులువుగా అంటుకుంటాయి, కానీ మేలమైన్ ప్లాస్టిక్ పూతతో చేసిన అగ్నిమాపక సిబ్బంది దుస్తులు మంటకు నిరోధంగా తయారు కావడం ఆసక్తికరం. బ్యాక్టీరియా చేత సహజ ప్రక్రియ ద్వారా సులువుగా విచ్ఛిన్నం చెందితే ఆ పదార్థాన్ని జీవ విచ్ఛిన్నం చెందే పదార్థం అంటారు. నెక్స్ట్ సహజ ప్రక్రియ ద్వారా జీవ విచ్ఛిన్నం చెందకపోతే వాటిని జీవ విచ్ఛిన్నం కాని పదార్థం అని అంటారు. నెక్స్ట్ కూరగాయలు, పండ్ల తొక్కలు, మిగిలిన ఆహార పదార్థాలు జీవ విచ్ఛిన్నం కావడానికి 1 నుండి 2 వారాల సమయం పడుతుంది. నూలు వస్త్రం జీవ విచ్ఛిన్నం కావడానికి 2 నుండి 5 నెలల సమయం పడుతుంది. నెక్స్ట్ ఊలు దుస్తులు జీవ విచ్ఛిన్నం కావడానికి సుమారు 1 సంవత్సరం పడుతుంది. నెక్స్ట్ టిన్, అల్యూమినియం, ఇతర లోహాలు 100 నుండి 500 సంవత్సరాలు వరకు విచ్ఛిన్నం కావు. సాధారణంగా ఈ లోహాలు జీవ విచ్ఛిన్నం కావు. నెక్స్ట్ బిట్ జీవ విచ్ఛిన్నం కానివి టిన్, అల్యూమినియం, ప్లాస్టిక్. చాలా థర్మోప్లాస్టిక్లు రీసైకిల్ చేయడానికి అనుకూలమైనవి. బాధ్యత గల పౌరుడిగా అందరూ గుర్తుంచుకోవాల్సిన నియమం ఏంటంటే తగ్గించడం, తిరిగి ఉపయోగించడం, అనుకూలంగా తయారు చేసుకోవడం, తిరిగి పొందడం, తిరస్కరించడం. అంటే రిడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రీకవర్, రిఫ్యూజ్. నెక్స్ట్ బిట్ కృత్రిమ దారాల తయారీలో వాడే రసాయనాలు రకాల ఆధారంగా వాటిని రేయాన్, నైలాన్, పాలిస్టర్, ఆక్రిలిన్ అని పిలుస్తారు. నెక్స్ట్ ప్లాస్టిక్ పదార్థాలను రీసైకిల్ చేయడం మంచిది. చాలా థర్మోప్లాస్టిక్ రీసైకిల్ చేయడానికి అనుకూలమైనవి. నెక్స్ట్ నైలాన్ పట్టులాగే కనిపిస్తుంది. ఇది బలమైనది, మృదువైనది. 1939లో దీనిని పరిచయం చేసేటప్పుడు మనోహరమైన లక్షణాలతో సృష్టించబడ్డ నైలాన్ ఒక సంచలనం లేదా నైలాన్ నియాగా మారింది. ఈ కొత్త దారాలతో చేసిన మహిళల దుస్తులకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. కానీ అనుకోకుండా రెండవ ప్రపంచ యుద్ధం అంటే 1939 నుంచి 45 రావడంతోనే చాలా నైలాన్ పారాచూట్లలో తయారీ కోసం మళ్లించారు. యుద్ధం తర్వాత దుస్తుల తయారీ ఆగిపోవడం, డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోయింది. ఈ ఉత్పత్తి కోసం భారీగా బ్లాక్ మార్కెట్ జరిగింది. ఒక జత కోసం మహిళలు గంటల తరబడి క్యూలో నిలబడడం జరిగింది. నైలాన్ కోసం తరచుగా అల్లర్లు కూడా జరిగేవి. నెక్స్ట్ బిట్ పాలిస్టర్ అంటే దుస్తులు త్వరగా ముడుచుకుపోవు. నెక్స్ట్ రేయన్ అనేది కాగితపు గుజ్జుతో తయారైనది. నెక్స్ట్ టెఫ్లాన్ నూనె అంటుకొని వంట పాత్రల తయారీకి ఉపయోగిస్తారు. నెక్స్ట్ బిట్ ఒక వస్తువు చలనం అటు ఇటు లేదా ముందుకు వెనుకకు కదులుతూ ఉంటే దానిని డాష్ అంటారు. ఆన్సర్ కంపనాలు అంటారు. నెక్స్ట్ సాగదీసిన రబ్బర్ పట్టిని మీటినప్పుడు అది కంపిస్తూ ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. అది కంపించిన తర్వాత ఆగిపోతే ఎలాంటి ధ్వనిని ఉత్పత్తి చేయదు. నెక్స్ట్ కంపించే వస్తువులు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్ బిట్ వీణ ధ్వనిని ఉత్పత్తి చేయు కంపించే భాగం సాగదీయబడిన తీగ. నెక్స్ట్ తబలా ధ్వనిని ఉత్పత్తి చేయు కంపించే భాగం సాగదీయబడిన పొర. నెక్స్ట్ సితార్ వంటి సంగీత వాయిద్యం తీగలను మీటినప్పుడు మనం వినే ధ్వని కేవలం ఆ తీగలకు సంబంధించింది కాదు, మొత్తం వాయిద్యం కంపనాలకు లోనవుతుంది. మనం వినే ధ్వని ఆ వాయిద్య పరికరం కంపనాలకు సంబంధించినదై ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మృదంగం పొరను కంపింపజేసే
చేసినప్పుడు కూడా మనం వినే శబ్దం కేవలం పొరకు సంబంధించినవే కాకుండా మొత్తం పరికరానికి సంబంధించినదై ఉంటుంది. మనం వినే ధ్వని వాయిద్య పరికరం మొత్తం కంపనాలకు సంబంధించినదై ఉంటుంది. 30 బిట్ మానవులలో స్వరపేటిక ద్వారా ధ్వని ఉత్పత్తి జరుగును. మింగేటప్పుడు గొంతుపై చేతి వేలిని ఉంచితే కాస్త గట్టిగా ఉబ్బెత్తుగా ఉండే భాగం కదలడాన్ని గమనించవచ్చు. ఈ భాగాన్ని స్వరపేటిక అంటారు. ఇది స్వరనాళానికి పై చివర ఉంటుంది. గాలి ప్రసారం కొరకు స్వరపేటికకు అడ్డంగా సాగదీయబడిన 2 స్వరతంత్రులు సన్నని చీలికతో ఉంటాయి. నెక్స్ట్ ఊపిరితిత్తులు గాలిపై ఒత్తిడి కలుగజేసి ఈ సన్నని చీలికల గుండా ప్రసరింపజేసినప్పుడు తంత్రులు కంపించి ధ్వని ఉత్పత్తి అవుతుంది. ఈ స్వరతంత్రులను అనుసంధానించి ఉన్న కండరాలు స్వరతంత్రులను బిగుతుగా వదులుగా మార్పు చేయగలవు. స్వరతంత్రులు బిగుతుగా సన్నగా ఉన్నప్పుడు ఉత్పత్తి అయ్యే ధ్వని అవి వదులుగా మందంగా ఉన్నప్పుడు ఉత్పత్తి అయ్యే ధ్వని కంటే భిన్నంగా ఉండును. నెక్స్ట్ స్వరతంత్రులు పురుషులలో దాదాపు 20 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. స్వరతంత్రులు మహిళల్లో దాదాపు 15 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. ఇవి చిన్నపిల్లల్లో చాలా పొట్టిగా ఉంటాయి. పురుషులు మహిళలు పిల్లల స్వరాలలో తేడాకు ఇదే ముఖ్య కారకం. నెక్స్ట్ బిట్ ఒక పాత్ర నుండి గాలిని పూర్తిగా తొలగించిన ఆ పాత్రలో డాష్ లేదా డాష్ ఉన్నట్లు చెప్పవచ్చు. ఆన్సర్ శూన్యం లేదా శూన్య ప్రదేశం. ధ్వని శూన్యం గుండా ప్రయాణించదు. నెక్స్ట్ ధ్వని ద్రవ పదార్థాలలో ప్రయాణిస్తుంది. నెక్స్ట్ బిట్ మీటర్ స్కేల్ గుండా ధ్వని ప్రసరిస్తుంది. అలాగే చెక్క గుండా కూడా ధ్వని ప్రయాణం చేస్తుంది. వాస్తవానికి ధ్వని ఏ లోహం గుండా అయినా ప్రయాణించగలదు. నెక్స్ట్ బిట్ కంపించే వస్తువులు ధ్వనిని ఉత్పత్తి చేసి యానకంలో అన్ని దశలలో ప్రసారం చేస్తాయి. నెక్స్ట్ చెవి వెలుపల భాగం ఒక గరాటును పోలి ఉంటుంది. ధ్వని చెవిలోకి ప్రవేశించాక ఒక చివరన సాగదీయబడిన పలుచని పొరను కలిగిన గొట్టం వంటి నిర్మాణం గుండా ప్రయాణించును. ఈ పొరను కర్ణబేరి అంటారు. ఇది ఒక ముఖ్య భూమికను నిర్వహించు. నెక్స్ట్ కర్ణబేరి సాగదీసిన రబ్బరు పొరలాగా ఉంటుంది. ధ్వని కంపనాలు కర్ణబేరిని కంపించేలా చేస్తాయి. కర్ణబేరి లోపల చెవికి కంపనాలను పంపుతుంది. అక్కడి నుండి సంకేతాలు మెదడుకు చేరవేయబడతాయి. ఈ విధంగా మనం శబ్దాన్ని వినగలుగుతాం. నెక్స్ట్ బిట్ ఒక వస్తువు ముందుకు వెనుకకు కదలడాన్ని కంపనం అంటారు. ఈ చలనాన్ని డోలన చలనం అని కూడా అంటారు. నెక్స్ట్ ఒక సెకనులో చేసే కంపనాల సంఖ్యను తరచుదనం లేదా పౌనఃపున్యం అంటారు. నెక్స్ట్ పౌనఃపున్యం అంటే సెకనుకు ఒక కంపనం అని అర్థం. నెక్స్ట్ బిట్ కంపన పరిమితి పౌనఃపున్యం అనేది ధ్వని యొక్క 2 ముఖ్యమైన లక్షణాలు. నెక్స్ట్ కంపన పరిమితిని రెట్టింపు చేస్తే ధ్వని తీవ్రత 4 రెట్లు పెరుగుతుంది. నెక్స్ట్ ధ్వని తీవ్రతను డాష్ అనే ప్రమాణాల్లో కొలుస్తారు. ఆన్సర్ డెసిబుల్ dB. గుసగుసలు ధ్వని తీవ్రత 30 dB. నెక్స్ట్ సాధారణ సంభాషణ ధ్వని తీవ్రత 60 dB. నెక్స్ట్ సాధారణ శ్వాస ధ్వని తీవ్రత 10 dB. సాధారణ కర్మాగారం ధ్వని తీవ్రత 80 dB. నెక్స్ట్ ధ్వని తీవ్రత డాష్ పై ఆధారపడి ఉంటుంది. ఆన్సర్ కంపన పరిమితిపై. నెక్స్ట్ కంపన పరిమితి ఎక్కువగా ఉంటే ఉత్పత్తి అయ్యే ధ్వని డాష్ బిగ్గరగా ఉంటుంది. అదే కంపన పరిమితి తక్కువగా ఉంటే ఉత్పత్తి అయ్యే ధ్వని చిన్నగా ఉంటుంది. నెక్స్ట్ బిట్ 2 ధ్వనులు సమాన తీవ్రతతో ఉన్నప్పటికీ అవి ఏదో ఒక విధంగా డాష్గా ఉంటాయి. ఆన్సర్ భిన్నంగా ఉంటాయి. నెక్స్ట్ పౌనఃపున్యము ధ్వని కీచుదనం లేదా పిచ్ను నిర్ణయిస్తుంది. ఒక డ్రమ్ము తక్కువ పౌనఃపున్యంతో కంపించినట్లు అయితే అది తక్కువ పిచ్ కలిగిన శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ బిట్ పక్షి ఎక్కువ పిచ్ కలిగిన ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. కానీ సింహం తక్కువ పిచ్ కలిగిన ధ్వనితో గర్జిస్తుంది. సింహ గర్జన బిగ్గరగా ఉంటుంది. నెక్స్ట్ అధిక పౌనఃపున్యం కలిగిన విజిల్ ఎక్కువ పిచ్ కలిగిన ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ 20 హెర్ట్జ్ కంటే తక్కువ పౌనఃపున్యం గల ధ్వనులను మానవ చెవి గుర్తించలేదు. ఈ ధ్వనులను వినలేని ధ్వనులు లేదా పరశ్రావ్యాలు అని అంటారు. నెక్స్ట్ మానవ చెవి గుర్తించగలిగే లేదా వినగలిగే పౌనఃపున్య అవధి 20 నుండి 20,000 హెర్ట్జ్ల వరకు ఉంటుంది. నెక్స్ట్ కొన్ని జంతువులు 20,000 హెర్ట్జ్ల కంటే ఎక్కువ పౌనఃపున్యం గల శబ్దాలను వినగలవు. కుక్కకు అటువంటి సామర్థ్యత ఉంది. పోలీసులు ఉపయోగించే అధిక పౌనఃపున్యం కలిగిన ఈలలో విజిల్స్ను కుక్కలు వినగలవు, కానీ మనుషులు వినలేరు. నెక్స్ట్ బిట్ వినడానికి ఆహ్లాదకరంగా లేని ధ్వనులను కఠోర ధ్వనులు అంటారు. నెక్స్ట్ చెవికి వినసొంపుగా ఉండే ధ్వనులను సంగీతం అంటారు. నెక్స్ట్ హార్మోనియం ఉత్పత్తి చేసే ధ్వనిని సంగీత స్వరం అంటారు. నెక్స్ట్ వాతావరణంలో శృతికి మించిన లేదా అవాంఛిత ధ్వనులు ఉండడాన్ని ధ్వని కాలుష్యం అంటారు. నెక్స్ట్ బిట్ ధ్వని కాలుష్యానికి ఎక్కువ రకరకాల వాహనాల నుండి వచ్చే శబ్దాలు, టపాసులు కాల్చడం, పేలుళ్ళు, యంత్రాలు, లౌడ్ స్పీకర్లు, ఎయిర్ కండిషన్లు కారణం. నెక్స్ట్ ధ్వని కాలుష్యం వలన నిద్రలేమి, రక్తపోటు, ఉద్రేకపడడం తదితర ఇబ్బందులు కలుగుతాయి. ఒక వ్యక్తి బిగ్గరగా ఉండే ధ్వనుల ప్రభావానికి నిరంతరం గురవుతుంటే అతను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా వినికిడిని కోల్పోవచ్చు.
నెక్స్ట్ ధ్వని కాలుష్యాన్ని నియంత్రించేందుకు ధ్వని కాలుష్య జనకాలను నియంత్రించాలి. దీనికోసం ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్లకు, రవాణా వాహనాలకు, పారిశ్రామిక యంత్రాలకు, గృహోపకరణాలకు సైలెన్సర్లను ఖచ్చితంగా బిగించాలి. నెక్స్ట్ బిట్ చెట్లకు రహదారికి ఇరువైపులా, భవనాలకు నలువైపులా నాటి నివాస ప్రాంతాలకు తక్కువ స్థాయిలో ధ్వనులు చేరేటట్లు చేయవచ్చు. పై విధంగా ధ్వని కాలుష్యం వలన కలిగే నష్టాలను తగ్గించవచ్చు. పూర్తి వినికిడి లోపం అనేది చాలా అరుదు. ఇది సాధారణంగా పుట్టుకతో వస్తుంది. పాక్షిక వైకల్యం సాధారణంగా వ్యాధి, గాయం లేదా వయసు ఫలితంగా వస్తుంది. నెక్స్ట్ బిట్ ధ్వని దేని ద్వారా ప్రయాణిస్తుంది అంటే ఆన్సర్ ఘన, ద్రవ, వాయు పదార్థాలు గుండా ప్రయాణిస్తుంది. నెక్స్ట్ బిట్ ధ్వని కీచుదనం, కంపనం డాష్ ద్వారా నియంత్రించబడుతుంది. ఆన్సర్ పౌనఃపున్యం ద్వారా. నెక్స్ట్ ధ్వని తీవ్రత డాష్ ద్వారా నియంత్రించబడుతుంది. కంపనాల వ్యాప్తి ద్వారా. నెక్స్ట్ ఒక వస్తువు ఒక పూర్తి డోలనం చేయడానికి పట్టు కాలాన్ని డాష్ అంటారు. ఆన్సర్ కాల వ్యవధి అంటారు. నెక్స్ట్ బిట్ శబ్దం దేని ద్వారా ప్రయాణించలేదు అంటే ఆన్సర్ శూన్యం ద్వారా. నెక్స్ట్ బిట్ డాష్గా ఉండే ధ్వని బలహీనంగా ఉంటుంది. ఆన్సర్ కంపన పరిమితి ఎక్కువగా ఉంటే ధ్వని బలహీనంగా ఉంటుంది. నెక్స్ట్ ధ్వని కాలుష్యం పాక్షిక వినికిడి లోపాన్ని కలిగిస్తుంది. నెక్స్ట్ ఒక లోలకం 4 సెకండ్లలో 40 కంపనాలు చేస్తుంది. దాని డోలనావర్తన కాలాన్ని, పౌనఃపున్యాన్ని తెలపండి అంటే ఆన్సర్ 0.1 సెకండ్స్, 10 హెర్ట్జ్. నెక్స్ట్ బిట్ ఒక దోమ 1 సెకను కాలంలో తన రెక్కలను 500 సార్లు కంపింపజేయడం వలన దాని నుండి ధ్వని ఉత్పత్తి అవుతుంది. ఈ కంపనాల డోలనావర్తన కాలం ఎంత అంటే ఆన్సర్ 0.002 సెకండ్స్. బిట్ కొట్టడం వలన ఇనుప మేకు, అల్యూమినియం తీగ ఆకారం మారుతుంది. ఒకవేళ వీటిని మరింత గట్టిగా కొట్టినట్లయితే పలుచని రేకులుగా మారవచ్చు. మిఠాయిలను అలంకరించడానికి, వెండి రేకులను ఆహారాన్ని చుట్టడానికి అల్యూమినియం రేకులను ఉపయోగిస్తారు. ఏదైనా ఒక వస్తువును పలుచని రేకులుగా మార్చగలిగే లోహాల ధర్మాన్ని స్థరణీయత అంటారు. నెక్స్ట్ బొగ్గు, పెన్సిల్ లెడ్ వంటి పదార్థాలు ఈ స్థరణీయత ధర్మాన్ని పాటించవు. నెక్స్ట్ ఇనుపకడ్డి, మేకు, రాగి తీగ ఉత్తమ వాహకాలు. ఇవి తమ గుండా విద్యుత్తును ప్రవహింపజేస్తాయి. నెక్స్ట్ బిట్ సల్ఫర్, బొగ్గు ముక్క అధమ వాహకాలు. ఇవి తమ గుండా విద్యుత్తును ప్రవహింపజేయవు. నెక్స్ట్ తీగలుగా సాగదీగల లోహపు గుణాన్ని తాంతవత అంటారు. నెక్స్ట్ లోహాలు ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి కాబట్టి లోహాలు ధ్వని గుణం కలిగి ఉంటాయి. నెక్స్ట్ బిట్ దృఢత్వము, ద్యుతి గుణం, స్థరణీయత, తాంతవత, ధ్వని గుణం కలిగి ఉన్న వాటిని ఉత్తమ ఉష్ణ, విద్యుత్ ఉత్తమ వాహకాలు అని చెప్పవచ్చు. ఇనుము, రాగి, అల్యూమినియం, కాల్షియం మొదలైనవి లోహాలకు ఉదాహరణ. నెక్స్ట్ సోడియం, పొటాషియం వంటి లోహాలు మెత్తగా ఉంటాయి, చాకుతో కోయబడతాయి. నెక్స్ట్ బిట్ బొగ్గు, సల్ఫర్ వంటి పదార్థాలు మృదువుగా, కాంతి విహీనంగా కనిపిస్తాయి. సుత్తితో కొడితే ఇవి పొడి పదార్థం లాగా విచ్ఛిన్నం చేయబడతాయి. ఇవి ధ్వని గుణాన్ని కలిగి ఉండవు. ఇవి ఉష్ణ, విద్యుత్ అధమ వాహకాలుగా ఉంటాయి. వీటిని అలోహాలు అంటారు. నెక్స్ట్ ఇనుము తుప్పు పట్టే సమయంలోనూ, మెగ్నీషియం రిబ్బన్ను గాలిలో మండించే సమయంలోనూ ఆక్సైడ్ ఏర్పడుతుంది. నెక్స్ట్ ఐరన్ ప్లస్ ఆక్సిజన్ ప్లస్ నీరు దట్ ఈస్ Fe2O3 into H2O. అదే Fe plus O2 plus H2O దట్ ఈస్ Fe2O3 into H2O. మెగ్నీషియం ప్లస్ ఆక్సైడ్ దట్ ఈస్ MgO అంటే Mg plus O2 దట్ ఈస్ MgO. నెక్స్ట్ రాగి పాత్ర ఎక్కువసేపు తేమ గాలికి గురైనప్పుడు దానిపై మెరవని ఆకుపచ్చ పూత ఏర్పడుతుంది. ఈ ఆకుపచ్చ పదార్థం కాపర్ హైడ్రాక్సైడ్, కాపర్ కార్బోనేట్ల మిశ్రమం. అంటే కాపర్ హైడ్రాక్సైడ్ అంటే CuOH2, అలాగే కాపర్ కార్బోనేట్ అంటే CuCO3 అనమాట. నెక్స్ట్ ఫార్ములా చూద్దాం. 2Cu plus H2O plus CO2 plus O2 దట్ ఈస్ CuOHO2 plus CuCO3. నెక్స్ట్ బిట్ మెగ్నీషియం ఆక్సైడ్ క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా లోహ ఆక్సైడ్లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ రిబ్బన్ మండించడం వలన ఏర్పడే బూడిదను నీటిలో కరిగించి ఆ ద్రావణాన్ని పరీక్షించగా ఎరుపు లిట్మస్ నీలి రంగులోకి మారుతుంది కాబట్టి క్షార స్వభావం కలిగి ఉంటుంది. నెక్స్ట్ సల్ఫర్ డయాక్సైడ్ ఎప్పుడైతే నీటిలో కరిగిందో అది సల్ఫ్యూరిక్ ఆమ్లంగా మారుతుంది. సల్ఫర్ డయాక్సైడ్ ప్లస్ నీరు దట్ ఈస్ సల్ఫ్యూరిక్ ఆమ్లం. ఫార్ములాలో SO2 ప్లస్ H2O దట్ ఈస్ H2SO3. నెక్స్ట్ బిట్ సల్ఫ్యూరిక్ ఆమ్లం నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగులోకి మారుస్తుంది. సాధారణంగా అలోహ ఆక్సైడ్లు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఇనుము గాలిలో ఉంచినప్పుడు ఫెర్రస్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. నెక్స్ట్ మెగ్నీషియం రిబ్బన్ను మండించినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడుతుంది. నెక్స్ట్ బిట్ సోడియం ఆక్సిజన్తో మరియు నీటితో తీవ్రంగా చర్య జరుగుతుంది. ఈ చర్యలో అధిక ఉష్ణోగ్రత విడుదల అవుతుంది. అందువలననే సోడియంను కిరోసిన్లో నిల్వ చేస్తారు. నెక్స్ట్ ఇనుము నీటితో నెమ్మదిగా చర్య జరుగుతుంది.
నెక్స్ట్ సాధారణంగా అలోహాలు గాలితో అధిక చర్యాశీలత కలిగి ఉన్నప్పటికీ నీటితో చర్య జరపలేవు. అటువంటి అలోహాలు నీటిలో నిల్వ చేయబడతాయి. ఉదాహరణకు ఫాస్ఫరస్ అనేది అధిక చర్యాశీలత గల అలోహం. నెక్స్ట్ బిట్, గాలి తగిలితే ఫాస్ఫరస్ మండిపోతుంది. వాతావరణంలో గల ఆక్సిజన్ తగలకుండా దీనిని నీటిలో నిల్వ చేస్తారు. నెక్స్ట్ సాధారణంగా అలోహాలు ఆమ్లాలతో చర్య జరపవు. నెక్స్ట్ రాగిని వేడి చేసిన కూడా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరపదు, కానీ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరుపుతుంది. నెక్స్ట్ బిట్, క్షారాలతో అలోహాలు చర్యలు సంక్లిష్టమైనవి. లోహాలు సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్ జల ద్రావణంలో ఒక లోహం మరొక లోహాన్ని దాని సమ్మేళనం నుండి స్థానభ్రంశం చేస్తుంది. నెక్స్ట్ జింక్ కాపర్ సల్ఫేట్ నుండి రాగిని స్థానభ్రంశం చెందిస్తుంది. రాగి బీకర్ అడుగున ఎర్రని పదార్థంగా అవక్షేపం చెందుతుంది. నెక్స్ట్ కాపర్ సల్ఫేట్ ప్లస్ జింక్, దట్ ఈస్ జింక్ సల్ఫేట్ ప్లస్ కాపర్ అంటే CuSO4 ప్లస్ Zn, దట్ ఈస్ ZnSO4 ప్లస్ Cu. నెక్స్ట్ బిట్, ఎక్కువ చర్యాశీలత గల లోహం తక్కువ చర్యాశీలత గల లోహాన్ని స్థానభ్రంశం చెందిస్తుంది, కానీ తక్కువ చర్యాశీలత గల లోహం ఎక్కువ చర్యాశీలత గల లోహాన్ని స్థానభ్రంశం చెందించలేదు. నెక్స్ట్ యంత్రాలు, ఆటోమొబైల్స్, విమానాలు, రైళ్లు, ఉపగ్రహాలు, పారిశ్రామిక యంత్రం పరికరాలు, వంట పాత్రలు, నీటి బాయిలర్లు మొదలైనవి తయారు చేయడంలో లోహాలు ఉపయోగిస్తారు. నెక్స్ట్ అన్ని జీవరాశులు జీవించడానికి శ్వాసక్రియలో అవసరమైనది అలోహం. నెక్స్ట్ బిట్, నీటి శుద్ధి ప్రక్రియలో అలోహాలను ఉపయోగిస్తారు. నెక్స్ట్ యాంటీసెప్టిక్ గాయాలపై పూసే ఊదా రంగు ద్రావణంలో అలోహమే వాడతారు. నెక్స్ట్ టపాసులలో అలోహాలు ఉపయోగిస్తారు. నెక్స్ట్ బిట్, సాధారణంగా ఒక రసాయన చర్యలో కొత్త పదార్థాలు ఏర్పడతాయి. ఒక పదార్థాన్ని రసాయనిక చర్య ద్వారా చల్లబరచడం, వేడి చేయడం లేదా విద్యుత్ విశ్లేషణ ద్వారా మరింత విచ్ఛిన్నము చేయలేకపోతే దానిని మూలకం అంటారు. నెక్స్ట్ సల్ఫర్ అనేది ఒక మూలకం. పరమాణువు అనేది మూలకం యొక్క అతి చిన్న యూనిట్. ఒక మూలకం నమూనా ఒకే రకమైన పరమాణువు కలిగి ఉంటుంది. నెక్స్ట్ బిట్, విశ్వంలో మనకు అనంతమైన వివిధ రకాల పదార్థాలు ఉన్నప్పటికీ ఈ పదార్థాలను ఏర్పరుస్తున్న మూలకాలు సంఖ్య పరిమితం. సహజంగా ఏర్పడిన మూలకాలు 94 కన్నా ఎక్కువ లేవు. మూలకాలు చాలా వరకు లోహాలు, మిగిలినవి అలోహాలు లేదా అర్ధలోహాలు. నెక్స్ట్ బిట్, లోహాలు అలోహాలు రెండింటి ధర్మాలను అర్ధలోహాలు కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఫాస్ఫరస్, జింక్, ఆక్సిజన్, సల్ఫర్లలో వేటిని పలుచని రేకులుగా కొట్టవచ్చు అంటే ఆన్సర్ జింకుని. నెక్స్ట్ బిట్, సాధారణంగా లోహాలు తాంతవతను కలిగి ఉంటాయి. నెక్స్ట్ భాస్వరం అనేది చర్యాశీలత లేని అలోహం. నెక్స్ట్ అల్యూమినియం అనేది ఆహారాన్ని చుట్టుటకు, కార్బన్ అనేది ఇంధనము, పాదరసం అనేది థర్మామీటర్, ఇనుము అనేది యంత్రాలు, బంగారం అనేది ఆభరణాలు, రాగి అనేది విద్యుత్ తీగకి ఉపయోగిస్తారు.